మీడియా మిత్రులందరికీ పలమనేరు సబ్ డివిజన్ డిఎస్పీ నేను చిన్న విజ్ఞప్తి ఏమంటే 2 days బ్యాక్ వీకోట్లో చిన్నపాటి సంఘటనలతో ఇరు గ్రూపుల మధ్య టెన్షన్ వాతావరణం ఏర్పడింది. ఆ రోజు పోలీస్ ఎఫర్ట్స్ అంతా చేసి ఇక మిగిలిన పబ్లిక్ కానీ పెద్ద మనుషులు అందరి సమక్షంలో దాన్ని ఆ స్ట్రెస్ను తగ్గించి నార్మల్ పర్సెంట్ తేవడం జరిగింది. తర్వాత నిన్న దినము ఇరు గ్రూప్స్తోనూ మాట్లాడితే ఇరు గ్రూప్స్ కూడా చాలా సయోధ్యగా చాలా పాజిటివ్గా అందరూ అసలు పోయిన సంఘటన దురదృష్టకరమైన సంఘటన, మేమంతా కలిసే ఉంటాము కలిసికట్టుగా ఉంటామని చెప్పేసి వాళ్ళు ఒకే మాట మీద ఒకే తాటి మీద ఉండడం జరుగుతుంది. తొందరలో ఇంకా పోలీస్ ఆఫీసర్ మా సీనియర్ ఆఫీసర్లు కూడా వచ్చి వాళ్ళతో మాట్లాడి ఒక మంచి పీస్ కమిటీ ఏర్పాటు చేసి మంచి సుహృద్భమైన వాతావరణం ఏర్పాటు చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. అదే ప్రజలు కూడా అలాగే ఉన్నారు, ఎటువంటి విభేదలు. కాకపోతే కొంతమంది సోషల్ మీడియాను వాట్సాప్ను రకరకాల ఫేస్బుక్ రకరకాల వీటిని వేదికగా చేసుకొని ఇక్కడ ఏదో జరగబోతుంది అని చిన్నపాటి పుకార్లు స్ప్రెడ్ చేస్తున్నారు. మాకు నెట్వర్క్ ఉంది, సోషల్ మీడియా ఉంది. ఆ సోషల్ మీడియా ఉంటాడు, ఎవరెవరు సోషల్ మీడియాలో ఎక్కడెక్కడ చేస్తున్నారు అన్నిటిపై నిఘా పెట్టే వాళ్ళపైన పోలీస్ పరంగా కఠినమైన చర్య తీసుకోబడుతుంది. మీ కోటలో ఎటువంటి దృశ్య సంఘటన జరగడానికి అవకాశం ఉండదు, వీలు కూడా లేదు. ఎందుకంటే ఇక్కడ ప్రజలు పబ్లిక్ ఏదైతే జరిగిందో దానిపైన వాళ్ళే బాధపడుతున్నారు. అదే ఎందుకు చిన్న విషయాన్ని పెద్దగా చేసుకున్నాము అనేసి. ఇరు గ్రూప్స్ ప్రశాంత వాతావరణం ఉండే మంచి స్ట్రక్చర్ని కొద్దిమంది ఉద్దేశపూర్వకంగా జరుగుతున్న ప్రయత్నాలు చేస్తే వారిపైన కఠినమైన తీసుకోబడతాయని మీడియా మిత్రులకు చెప్పడం జరుగుతుంది. మీరు కొంచెం స్ప్రెడ్ చేయండి. ఏమన్నా ప్రత్యేకంగా 20,000 వ్యక్తులు ఎవరు ఉంటే మా నోటీసులో పెట్టండి. థ్యాంక్ యూ. వాస్తవంగా ఇక్కడ పబ్లిక్కు బాగా తెలుసు ఇక్కడ బాగా కలిసి ఉన్నాం సమన్వయంగా ఉన్నాం అని చెప్పేసి. పబ్లిక్ నమ్మకపోవచ్చు, బట్ పదే గ్రూపులు రావడం వల్ల వాళ్ళు అనవసరంగా లేని స్ట్రెస్ ఫీల్ అయ్యే అవకాశం ఉంటుంది. ప్రత్యేకంగా వాళ్ళని స్ట్రెస్లో ఉంచాల్సిన పని లేదు, ఏం జరగబోతుందో ఏమో జరుగుతుందో. బట్ ఇక్కడ పబ్లిక్ తెలుసు, దా పీస్ఫుల్ ప్రశాంతంగా ఉంటారు.